నాకే చాలా చట్టాలు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. ఆయన ఓటుకు నోటు అని ఒక కేసులో డైరెక్ట్గా దొరికినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేసిండు, ఆ ఓటుకు నోటు కేసు మరి హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకు పోతాడు, సుప్రీంకోర్టులో ఏమన్నా ఎదురైతే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకుంటాడు, మళ్ళీ ఇంకో కోర్టులో కొట్లాడతాడు, ఇంకో కోర్టులో కొట్లాడతాడు. కానీ మా ఆడపిల్లల కేసు మాత్రం ఎవరిని అడగడు. ఎగ్జామ్ రాసే ఆడపిల్లలను అడగరు, ఆఫీసర్లను అడగరు, ఎవరిని అడగరు, ఇమీడియట్గా విత్డ్రా చేసుకున్నారు. మరి మీ ఓటుకు నేటు కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు మళ్ళా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి, ఎక్కడి దాకా అన్న పోవాలి. కానీ ఖచ్చితంగా ఆడపిల్లలకు 33% ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమన్నది, మహిళలకు 500కే సిలిండర్ ఇస్తామన్నది. నేనేమనుకున్నా పోంతి కాంగ్రెస్కి బుద్ధి వచ్చిందేమో అనుకున్నా. ఇప్పుడు విషయం అర్థమవుతున్నది, బుద్ధి రాలే, ఏం రాలే. మనకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి వంట ఇంట్లో మనను గుసబెట్టాలి, దానికోసం వేసిన పథకం తప్ప ఇంకో దానికి కాదు. అది కూడా అమలైతలేదు, సస్తలేదు. కానీ కాంగ్రెస్ ఏమన్నా మారిందేమో అనుకుంటే అటువంటి ఆలోచన లేకుండా ప్రగతి నిరోధకంగా మహిళా వ్యతిరేక విధానాలతోని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలి, జీవో 3ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక మనం ఎప్పటి నుంచి అయితే ఈ అంశాన్ని మాట్లాడుతున్నామో ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు పీజీటీలు పీజీటీలు జేఎల్లు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చినారు. చాలా మంది విద్యార్థి సంఘాలు మనకు మద్దతుగా వచ్చినారు. గురుకులాల పిల్లలందరూ మెసేజ్లు పంపుతున్నారు. నిన్న కూడా వాళ్ళు ధర్నా చేసిరు. పాపం సర్టిఫికేట్ వెరిఫికేషన్లు వేస్తలేరు, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉందో చెప్తలేరు. బహిరంగంగా చెప్పొచ్చు కదా కట్ ఆఫ్ మార్క్ ఏముందో.